ఇప్పటి వరకు హీరోగా సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము దులిపిన ధనుష్ ఫస్ట్ టైం డైరెక్టర్గా మన ముందుకు వచ్చారు. రాయన్ సినిమా కథను తనే స్వయంగా రాసుకొని హీరోగా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేశారు. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? డైరెక్టర్గా ధనుష్ సక్సెస్ అయ్యారా లేక హీరోగానే బెటరా? అసలు సినిమా ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చూడండి. రాయన్ కథలోకి వెళ్తే ఒక పేద కుటుంబానికి చెందిన రాయన్ అలియాస్ ధనుష్కు ఇద్దరు తమ్ముళ్ళు. అందులో ఒకరు సందీప్ కిషన్, ఇంకోరు కాళిదాస్ జయరామ్. వీరిద్దరితో పాటు రాయన్కు ఒక చెల్లి, ఆమె దుషారా విజయన్. అయితే వీరికి చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం అవుతారు. టౌన్కి వెళ్ళొస్తామని చెప్పి మళ్ళీ తిరిగి రారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాయన్ చేత కత్తి పట్టిస్తాయి. భయపడకుండా పోరాటం చేయడాన్ని నేర్పుతాయి. ఆ క్రమంలోనే తన తోబుట్టువులకు అన్నీ తానైన రాయన్ ముగ్గురిని వెంట పెట్టుకొని టౌన్కి చేరుకుంటాడు. ఓ మార్కెట్లో పనిచేస్తూ నలుగురు అక్కడే పెరిగి పెద్దవుతారు. అక్కడ దురై అలియాస్ శరవణన్, సేతు అలియాస్ ఎస్జే సూర్య గ్యాంగ్స్ మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరాటం కొనసాగుతుంటుంది. ఆ గొడవలు రాయన్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తన తమ్ముళ్ళు చెల్లెల కోసం రాయన్ ఏం చేశాడు? రాయన్ కోసం వాళ్ళు ఏం చేశారు అన్నదే రిమైనింగ్ సినిమా. ప్రతీకారంతో ముడిపడిన గ్యాంగ్ వార్ కథలు, అందులో ఉండే పాత్రల మధ్య సంఘర్షణ ఆ సినిమా విజయానికి కొలమానంగా నిలుస్తాయి. కథగా చూస్తే రాయన్లో కొత్తదనం లేకపోయినా కొన్ని మలుపులు, కుటుంబ డ్రామా, కథా నేపథ్యం ప్రత్యేకంగా మార్చేశాయి. ఫస్ట్ పార్ట్ చాలా వరకు వాళ్ళ పాత్రలు, వాటి ప్రపంచాన్ని పరిచయం చేయడానికి పరిమితమైంది. రాయన్ కుటుంబానికి దురై గ్యాంగ్ నుంచి సవాలు ఎదురు కావడం నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. దాంతోపాటే సెకండ్ హాఫ్ పై మంచి క్యూరియాసిటీని పెంచుతాయి. ఇక దురైతో పోరాటం తర్వాత సింహంలా బలంగా కనిపించిన రాయన్ ఆ తర్వాత తోడే లాంటి సేతు అలియాస్ ఎస్జే సూర్య ఎత్తులకు దొరికిపోయాడా లేదా అనేది కీ పాయింట్. ఫస్ట్ పార్ట్ వరకు ఒక సాధారణ అన్నదమ్ముల కథ అనిపించిన సెకండ్ హాఫ్ వచ్చేసరికి సరికొత్త డ్రామాతో స్టోర్ నరేషన్ను మార్చేశాడు దర్శకుడు ధనుష్. రాయన్కి తన చెల్లెలు దుర్గకి మధ్య సన్నివేశాలు సినిమాకి హైలైట్. ముఖ్యంగా ఆసుపత్రిలో పోరాట ఘట్టాలు, సేతు మనిషిని ఇంటికి పిలిపించి చంపి టీ తాగడం లాంటి సీన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేసేలా చేస్తాయి. సేతు తన ఇద్దరు పిల్లల చుట్టూ అల్లిన సన్నివేశాలు అలరిస్తాయి. క్లైమాక్స్ కూడా సూపర్ అనిపిస్తుంది. రక్తపాతం, తమిళ వాసనలతో కూడిన కొన్ని అతి సన్నివేశాలు ఉన్నప్పటికీ ఒక మామూలు కథని ధనుష్ తన అండర్ ప్లే నటనతో, వైవిధ్యమైన మాస్ ఘట్టాలతో రక్తి కట్టించే ప్రయత్నం చేశాడు. డైరెక్టర్ గాను, యాక్టర్ గాను రెండింట్లో మరోసారి సక్సెస్ అయ్యాడు.